ఫస్ట్ ఏం చెప్పాడు, టాంజెంట్ క్యూపీ అన్నాడు. సర్కిల్ చెప్పాడు విత్ సెంటర్ ఓ. సో ముందు సర్కిల్ గీసుకుంటాం సెంటర్ ఓతో. తర్వాత టాంజెంట్ చెప్పాడు కాబట్టి టాంజెంట్ గీద్దాం. సో టాంజెంట్ ఉందంటే టాంజెంట్ పైన నుండి సర్కిల్కి ఒక రేడియస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ పేర్లు పెట్టాలి కదా, చూడండి. అట్ ఏ పాయింట్ పి ఆన్ ద సర్కిల్ అంటే ఇది పి, ఇది క్యూ. ఓకేనా, క్యూపీ టాంజెంట్ సర్కిల్. సో ఇది రేడియస్, ఇది ఓక్యూ. ఇప్పుడు ఇది మనకు తెలుసు ఎంత, 90 degrees. ఎంత, 90 degrees. సో ఈ ట్రయాంగిల్ ఏమన్నాడు, ఐసోస్కేలర్ ట్రయాంగిల్. సార్ ఇది రైట్ యాంగిల్ కదా, మరి ఐసోస్కేలర్ ట్రయాంగిల్ అని ఇచ్చారే అని డౌట్ చాలామందికి వస్తుంది. ఇక్కడ మీకు ఒకే ఒక చాయిస్ ఉంది. అంటే మనం ట్రయాంగిల్స్ నేర్చుకునేటప్పుడు 6 types నేర్చుకుంటాం. 7th ఒక టైప్ ఉంది, దాని పేరు ఎక్కడా మెన్షన్ అవ్వదు. ఏమంటే ఐసోస్కేలర్ రైట్ ట్రయాంగిల్. ఐసోస్కేలర్ రైట్ ట్రయాంగిల్ అంటే 2 sides ఈక్వల్గా ఉంటే ఐసోస్కేలర్ ట్రయాంగిల్ కదా. ఆ 2 sides మధ్యన 90 degrees ఉంటుంది. సో ఇక్కడ రైట్ యాంగిల్ అవుతుంది, ఐసోస్కేలర్ ట్రయాంగిల్ అవుతాం. సో దీన్ని ఏమంటామంటే ఐసోస్కేలర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని పిలుస్తాం. ఇక్కడ ఎలా ఉంటుంది, ఇది 90 degrees ఉంటే రిమైనింగ్ 2 ఈక్వల్గా ఉంటుంది. అది ఖచ్చితంగా 45 degrees ఉంటాయి. ఎందుకంటే ఇది 45, ఇది 45. సో 45 45 90, ఇక్కడ ఆల్రెడీ ఒక 90. సో 90 + 90 180. సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ 180. సో ఈ లాజిక్లు అంతా వాడుకుంటాం. సో ఇక్కడ అడిగిన యాంగిల్ ఏది, క్యూ మధ్యలో ఉంది కదా, కాబట్టి ఇది వాడేది. చూడు, ఓక్యూపి, ఓక్యూపి. సో ఇది కూడా 45 degrees. ఒకవేళ ఇది అడుగున్నా సరే 45 degrees. ఎప్పుడు ఐసోస్కేలర్ ట్రయాంగిల్ అన్నప్పుడు మాత్రమే. ఓకేనా, అంటే దీని ఆన్సర్ ఎంత రాయాలి, 45 degrees. ఇవి కొంచెం కన్ఫ్యూజ్ చేసే ప్రాబ్లమ్స్, అందుకే చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి. ఓకే.